నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి. హాయ్ అండి. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్స్ అందరిలోకి రష్మిక గారు కాస్త ముందు వరుసలోకి దూసుకు వెళుతున్నారు. ప్రతి సినిమా హిట్ అవుతుందిగా. మన చావా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. నేషనల్ లెవెల్లో ఆమె గురించి మాట్లాడుకున్నారు అందరూ. తన యాక్టింగ్కి సంబంధించి చాలా మంచి పేరు వచ్చింది. అయితే తను యాంకర్ పైన సీరియస్ అయ్యారు. యాక్చువల్గా మనం రష్మిక గారు అంత కోప్పడడం ఈ మధ్యకాలంలో చూడలేదు కదా, ఎందువల్ల అంటారు? నేషనల్ క్రష్ రష్మిక. అసలు ఆమెకి పట్టిందల్లా బంగారం లాగా ప్రతి సినిమా ఆమె వరకు ఆమె యాక్టింగ్కి ఆమె నటనకి మంచి మార్కులే పడుతున్నాయి. ఎక్కడ ట్రోల్స్కి సినిమాలు కూడా బాగానే హిట్ అవుతున్నాయి. సినిమాలు కూడా బాగానే ఉంటాయి. ట్రోల్స్ చేసే వాళ్ళంతా ఏంటంటే కొంతమంది యాటిట్యూడ్ ఉందని ఆమెకి కొంతమంది ట్రోల్స్ చేస్తారు, కొంతమంది ఆమె మాట్లాడే మాటలకి ట్రోల్స్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు కాంతారా సినిమా విషయంలో కూడా ఆమెకి ఇంటర్వ్యూ ఏదో ఇస్తే ఆ రిషబ్ శెట్టి ఆయన నాకు ఫస్ట్ అవకాశం ఇస్తారని తర్వాత ఇవ్వలేదు అన్నట్టుగా ఏదో వాక్యాలు చేసి మాట్లాడారు. ఇండస్ట్రీకి సంబంధించి కూడా తను ఏదో మాట్లాడారు. మాట్లాడేసరికి అప్పుడు సీఎం వాళ్ళు కూడా స్పందించారు. కర్ణాటక అమ్మాయి, కన్నడ అమ్మాయి, ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడేదని డిప్యూటీ సీఎం కూడా స్పందించిన దాఖలాలు ఉన్నాయి ఆమె గురించి. అలా ఏదో ఒక విషయంలో ట్రోల్ అవుతూనే ఉంటుంది ఆ అమ్మాయి. ఏంటో ఆ కళల్లో ఎక్స్ప్రెషన్ ఉంటుందనో, లేకపోతే ప్రతిదానికి వంకటింగర్గా సమాధానం చెప్తుందనో ఏదో విషయంలో ట్రోల్ అవుతూ ఉంటుంది ఆ రష్మిక గారు. కానీ సినిమాల విషయంలో ఆ అమ్మాయికి ఉండే డెడికేషన్ ఎవరు తప్పు పట్టలేదండి. 6 ఏళ్ళు పుష్ప కోసం డేట్స్ కేటాయించింది కదా. ఎంత కష్టపడి చేసి ఉంటే ఆ క్యారెక్టర్ వచ్చి ఉంటుంది. ఒక ఫీమేల్ ఫస్ట్ పార్ట్ అంతా కూడా వాడిని లవ్ చేస్తూ ఉండే ఒక అమ్మాయి, సెకండ్ పార్ట్ అంతా కూడా భార్య క్యారెక్టర్, భార్య చుట్టే తిరిగే స్టోరీ కదా అది. భార్య కోరిక అడిగింది, ఆ కోరిక నెరవేరలేదు, నెరవేర్చుకోవడానికి ఏం చేశాడు పుష్ప. సో ఇలాంటి సినిమాలన్నీ కూడా అమ్మాయి కెరీర్లో పడుతున్నప్పుడు ఎవరు ఈ ట్రోల్స్ని పెద్ద పట్టించుకోవట్లేదు. ఈ అమ్మాయి కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, తర్వాత మళ్ళీ ఇంకొక సినిమాలో నటిస్తోంది. యాక్చువల్గా సికిందర్ మన సల్మాన్ ఖాన్ పక్కన నటిస్తుంది యాక్చువల్లీ. సో ఇలా ఎవ్రీ టైం ఆమె లైమ్లైట్లోకి రావడము, ట్రోల్స్ అవ్వడము, మళ్ళీ తర్వాత సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడము, ఈ ట్రోల్స్ అన్నీ పోవడము. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సినిమా గురించి చావా సక్సెస్ గురించి అడిగినప్పుడు, చావా క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది అని అడిగినప్పుడు, వాళ్ళు నన్ను తీసుకోవడం నాకు అదృష్టంగా ఉందండి. బికాస్ అంత పెద్ద క్యారెక్టర్ నేను చేయడము బరువైన పాత్ర. అది యేసుబాయి క్యారెక్టర్. అమ్మాయి తక్కువ నిడివైనా కూడా బట్ బరువైన పాత్ర యేసుబాయి క్యారెక్టర్. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నట్టే. అవును అవును అవును. అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. అవును, మన అమ్మాయి కళ్ళుల్లోనే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసింది కొన్ని సీన్స్లో అని చెప్పి చాలా మాట్లాడుకున్నాం మనం. సో అలాంటి అమ్మాయి ఇంటర్వ్యూలో నాకు అలా ఛాన్స్ వచ్చిందండి. వాళ్ళు నాకు పిలిచారు, నేను వెళ్ళి ఒకవేళ నేను వెళ్ళాల్సి వచ్చినా నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఉండేదాన్ని, నన్ను తీసుకోండి నాకు తెలిసి ఉంటాను. బికాస్ ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ఐ డోంట్ వాంట్ టు స్టార్డమ్ టు కీప్ మై సెల్ఫ్ యాజ్ ఎ బిగ్ స్టార్. అవకాశాలు నా దగ్గరికే రావాలి, నేనేంది పోయేది అన్నట్టుగా నేను చూడను. నేను అవకాశం ఎక్కడుంటే అక్కడికి నేను వెళ్తాను, వాళ్ళ నుంచే నాకు కూడా వస్తుంది, నా పిఆర్ టీం కూడా అలాగే చూసుకుంటుందని చెప్పారు. తర్వాత మేడం అప్పుడు కాంతార విషయంలో మీరు అలా ఎందుకు మాట్లాడారు అని యాంకర్ అడిగేసరికి ఈ అమ్మాయి చాలా ఘాటుగా సమాధానం చెప్పింది. అసలు నాది నా పర్సనల్ వ్యక్తిగత విషయం, దాన్ని ఎందుకు పదే తీసుకొస్తున్నారు? ఇంకా మీకు ఏ విషయాలు లేవా మాట్లాడడానికి? ఎందుకు ఆ విషయమే తీసుకొచ్చి నా మనసుని గాయపరుస్తున్నారు? వై యు ఆర్ మేకింగ్ వెరీ ఫ్యూరియస్ దిస్ ఇంటర్వ్యూ? మీరు ఈ క్వశ్చన్ అడుగుతారంటే అసలు వచ్చేదాన్ని కూడా కాదు అని చాలా సీరియస్ అయ్యారంట. నిజమే, అది ఎప్పుడో జరిగిపోయిన దానికి ఆ అమ్మాయి పర్సనల్ ఒపీనియన్ చెప్పింది. ఆ పర్సనల్ ఒపీనియన్ మీద ఇంకా ఎందుకు ట్రోల్స్ చేయడము? అలానే కన్నడలో ఆమె సినిమాలు చేయట్లేదా? మీరు తీసుకోవట్లేదు అంతే. ఇక్కడ బిజీ అయిపోయింది ఆమె. ఆబ్వియస్లీ షీ ఈజ్ హ్యావింగ్ అనదర్ 3-4 ఫిలిమ్స్ ఇన్ హర్ బకెట్. అంత ద్వేషించాల్సిన అవసరం ఏముంది ఒక అమ్మాయిని అనేది నా పాయింట్. ఓకే, ఇక్కడ ద్వేషం అని కాదు, కానీ ఇప్పుడు మాతృభాషలో సినిమాలు చేయాలని ఎవరైనా కోరుకుంటారు. అఫ్ కోర్స్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అంత ఆదరణ తనకు రాకపోవచ్చు, బట్ ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత మా దగ్గర చేస్తే బాగుంటుంది అనుకుంటారుగా. అలా అనుకున్నప్పుడు మీరు ట్రోల్ అనేది చేయకూడదు కదా. ఇప్పుడు మా సినిమాలో మీరు యాక్ట్ చేయాలనుకున్నప్పుడు నువ్వెందుకు ఆమె మీద విమర్శలు చేయడం? ట్రోల్ ఇన్ ద సెన్స్ విమర్శలు. ఇప్పుడు ఆ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అసలు బ్యాన్ చేయాలనుకున్నారు రష్మికని కన్నడ శాండల్వుడ్ నుంచి. కానీ తర్వాత ఆమె గడప హిట్లు పడ్డము, ఆమె మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఈ క్రేజ్ అక్కడికి యూజ్ అవుతుంది అనుకున్నారేమో, ఆ బ్యాన్ అనేది లేకుండా చేశారు. కానీ ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా రష్మికని ముందు ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు రష్మిక తిరిగి అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? మీకు అంత ప్రాబ్లం ఉంటే నన్ను ఎందుకు పిలిచారండి అని అడుగుతుంది.
అమ్మాయి వర్క్ కోసమే కదా వెళ్తుంది అక్కడికి. వర్క్కి వెళ్ళినప్పుడు నువ్వు వర్క్ గురించి ఆలోచించాలి కానీ పర్సనల్ విషయాలని ఎందుకు తీసుకొచ్చి అడుగుతారు? అది తప్పు కదా. దట్ ఈస్ వాట్ షీ ఈస్ టెల్లింగ్. అందుకే ఆమె అంత ఫైర్ అవ్వడానికి కారణం కూడా అది. ఇప్పుడు సాధారణంగా ఈ హీరోయిన్స్ అట్లా ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు మలయాళీస్ కావచ్చు, లేకపోతే తమిళియన్స్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా మన తెలుగులో కనుక హిట్ అయ్యారనుకోండి, ఒక 4-5 సినిమాలు చేశారనుకోండి, తెలుగు అనేది మాకు ఇక్కడ ఒక రకంగా చెప్పంటే తమన్నా గారు ఒక టైంలో మాకు లైఫ్ ఇచ్చింది తెలుగు అని చెప్తారు. ఇప్పటికీ మాట్లాడతారు ఆమె. బాలీవుడ్ తనని అప్పట్లో పెద్దగా ఏం గుర్తించలేదు. మొత్తం కెరీర్ అంతా అయిపోయిన తర్వాత ఒక విమెన్ ఓరియంటెడ్ దానికి ఆమె బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యారు. బట్ హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేసిన తెలుగులోనే కదా. తెలుగు తమిళ్ అండ్ తెలుగు బోత్. అదే ఇప్పుడు మనల్ని హక్కును చేర్చుకునేటప్పుడు మనం ఆలోచించే విషయాలు వదిలేసేటప్పుడు కూడా ఆలోచించాలి. లేదా ఫస్ట్లోనే నీ గురించి నాకు తెలిసినప్పుడు నువ్వెందుకు ఇంతసేపు ఎంటర్టైన్ చేయడము అనేది ఆమె పాయింట్. నా పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి మీరు ఎందుకంటే ఇన్నిసార్లు అడుగుతారు, నేను సమాధానం చెప్పేశాను దానికి, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు ఇది, మళ్ళీ నెక్స్ట్ మీకు విజయ్ దేవరకొండకి ఏదో ఉందంట కదా, అది నా పర్సనల్ విషయం, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? సి ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఎంగేజ్డ్ ఆర్ మ్యారీడ్ వాళ్ళే వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మనం ఎందుకు వెళ్ళి పోక్ చేయడము అనేది ఆమె పాయింట్ అనమాట. కానీ సాధారణ ఆపద్దు ఇంకొక 2 నిమిషాలు మాట్లాడాలి. మీరు నిద్రపోతున్నారు. నిద్ర కాదు, నా కళ్ళలో అది గ్లేజ్ పడుతుంది. ఇంకొక 2 నిమిషాలు ఓకేనా? రెడీ, కంటిన్యూ. అడగలేకపోతున్నాను, ఏం అడగలో తెలియట్లేదు, మీరు ఎక్కడ పడిపోతారో అని. ఓకే, సాధారణంగా రష్మిక గారి గురించే తీసుకుందాం మనం. తెలుగులో సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి, బాలీవుడ్కి వెళ్ళారు. సో కన్నడ వాళ్ళు తనని అంతగా ఆదరించట్లేదేమో, వాళ్ళు సరైన సినిమా తనకి ఇవ్వట్లేదేమో. ఒకవేళ ఇచ్చి ఉండుంటే తనకు డేట్స్ ఇవ్వకపోయి ఉంటారా? నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక హీరోయిన్ సినిమాగా తీసుకోవాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి మన దాంట్లో యాక్ట్ చేయాలనుకున్నప్పుడు అమ్మాయి కథ ఎందుకు రాయరు అంటాను. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు సాయి పల్లవి గారికి ఒక సినిమా రాస్తున్నారు కన్నడలో అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. రష్మిక గారు మన అమ్మాయి భాషలో అమ్మాయి ఇప్పుడు తెలుగు నేర్చుకొని తెలుగు మాట్లాడుతుంది, తమిళ్ నేర్చుకొని తమిళ్లో డబ్బింగ్ చెప్తుంది, హిందీలో తన డబ్బింగ్ తనే చెప్పుకుంది. అలాంటి తన ఓన్ భాషలో తన డబ్బింగ్ చెప్పుకుంటుంది కదా, ఇంకా మీకు ఈజీయే కదా. అమ్మాయికి ఆ భాష అర్థమవుతుంది, ఆ భావం అర్థమవుతుంది, ఈజీగా చేస్తుంది. మీరే సినిమాలు రాయట్లేదు, వీళ్ళకి సరిపడ్డ కథలు అక్కడ తీయట్లేదా? మైట్ బి, అది కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కన్నడలో కొన్ని సినిమాలు చూడండి, ఎక్కువగా హీరో ఓరియంటెడ్ గానే హీరో చుట్టూరునే తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్ కు ఉన్నప్పటికీ కూడా అది కొంచెం వరకునే ఆ కథకి పరిమితం అవుతాయి. ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని కథలు అలా సెట్ అవుతూ ఉంటాయి. మేబీ అక్కడేమన్నా జరుగుతుందేమో రష్మిక విషయంలో. అంటే ఆ కథకి ఈ అమ్మాయి ఖచ్చితంగా కావాలి అనుకుంటే తీసుకుంటారు కదండి. ఇప్పుడు ఆ కథకి ఈ అమ్మాయి అవసరం లేకపోతే తీసుకోరు. కానీ నేను అనేది ఏంటంటే ఈ అమ్మాయి గురించి కథలు ఎందుకు రాయరు అని ఈ మైండ్లో ఉంటుంది కదా. ఇప్పుడు హీరో అనుకున్నప్పుడు హీరోయిన్ రష్మిక అయితే బాగుంటుంది, అమ్మాయి క్రేజ్ ఉంది, రష్మిక మళ్ళీ శాండల్వుడ్లో నటిస్తుంది అంటే ఒక క్రేజ్ వస్తుంది. యూనో నేచురల్ క్రష్ రష్మిక. అమ్మాయి ఏ సినిమాలు చేసినా కూడా క్రేజ్ అనేది ఉంటుంది. బట్ ఆ విషయంగా వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు అని అంటున్నాను, అంతే. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నాది అంతే అనేది ఆ పాయింట్కి ఎండ్ అనేది నేను ఎండ్ చేయట్లా. ఆ లైట్ నా కళ్ళల్లో పడుతోంది. ఇది యాంటీ గ్లేర్ కదా, నాకు ఇంకా లోపలికి ప్రశ్నలు అడుగుతా నేను ఎక్కడ